హలో ఫ్రెండ్స్, 14,000 కోట్ల రూపాయలు పెట్టుబడి, 2.5 లక్షల ఉద్యోగాలు. హైదరాబాద్ దగ్గరలో ఒక మెగా ఇండస్ట్రియల్ సిటీ. ఇదే నిమ్స్ జహీరాబాద్. తెలంగాణ ఎకానమీని నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లే ప్రాజెక్ట్. ఆ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. హైదరాబాద్ ఔటర్ జోన్లో మరో భారీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఏర్పాటవుతున్న ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ దక్షిణ భారతదేశంలో ఒక పెద్ద తయారీ ఇంకా లాజిస్టిక్స్ హబ్గా మారే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం 2013లో ప్రకటించినప్పటికీ దాదాపు 13 సంవత్సరాల తర్వాత ఇప్పుడు గ్రౌండ్ స్థాయిలో పనులు ప్రారంభమయ్యాయి. దీన్ని స్మార్ట్ ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ సిటీ SIICగా అభివృద్ధి చేస్తున్నారు. మొత్తం 12,635 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు విస్తరించి ఉండగా మొదటి దశలో 3,245 ఎకరాలపై అభివృద్ధి జరుగుతోంది. ఇప్పటికే సుమారుగా 9,000 ఎకరాల భూమి సేకరణ పూర్తయింది. ఈ ప్రాజెక్టులో ఇప్పటికీ 3 పెద్ద కంపెనీలు భారీ పెట్టుబడులు ప్రకటించాయి. హుందై మోటార్ కంపెనీ 8,528 కోట్ల రూపాయల పెట్టుబడితో 675 ఎకరాల్లో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇంకా R&D సెంటర్ను ఏర్పాటు చేయనుంది. ట్రిటాన్ ఎలక్ట్రిక్ 3,500 కోట్లకు పైగా పెట్టుబడితో లిథియం అయాన్ బ్యాటరీలు ఇంకా EV కాంపోనెంట్స్ తయారీ యూనిట్ను ప్రారంభించింది. ట్రిటాన్ ఎలక్ట్రిక్ 3,500 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో లిథియం అయాన్ బ్యాటరీలు మరియు EV కాంపోనెంట్స్ తయారీ యూనిట్ను స్థాపించనుంది. ఇక వెమ్ టెక్నాలజీస్ అనే సంస్థ 2,200 కోట్ల రూపాయల పెట్టుబడితో ప్రిసిషన్ ఇంజనీరింగ్ ఇంకా ఏరోస్పేస్ కాంపోనెంట్స్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేయనుంది. మొత్తం ఇప్పటి వరకు ప్రకటించిన పెట్టుబడులు 14,000 కోట్ల రూపాయలకు పైగానే ఉన్నాయి. మొదటి దశ అభివృద్ధికి 2,369 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం 49%, తెలంగాణ ప్రభుత్వం 51% భాగస్వామ్యం వహించనున్నాయి. ఈ దశలో ముఖ్యంగా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్మార్ట్ సిటీ సదుపాయాలు, రోడ్లు వంటి ప్రాథమిక సదుపాయాలపై దృష్టి పెట్టనున్నారు. సుమారుగా 596.61 కోట్ల రూపాయలతో స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా 100 కోట్ల రూపాయలతో రోడ్ల అభివృద్ధి చేపట్టనున్నారు. ఈ పనులను SRR ప్రాజెక్ట్ సంస్థ నిర్వహిస్తోంది. ఈ ప్రాజెక్టు వల్ల భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కలగనున్నాయి. సుమారుగా 2.5 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు మరియు 5 లక్షల పరోక్ష ఉద్యోగాలు సృష్టించబడతాయని అంచనా వేస్తున్నారు. తయారీ, లాజిస్టిక్స్, వేర్ హౌసింగ్, ట్రాన్స్పోర్ట్, మెయింటెనెన్స్ ఇంకా చిన్న మధ్య తరహా పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఈ ప్రాజెక్ట్ హైదరాబాద్ నాగ్పూర్ ఇండస్ట్రియల్ కారిడార్పై ఉండడం వల్ల వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైన స్థానం కలిగి ఉంది. ఇది దేశంలోని ఇతర ప్రాంతాలకు సులభ కనెక్టివిటీతో పాటు ఎగుమతులకు కూడా అనుకూలంగా ఉంటుంది. హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉండడం వల్ల కూడా దీనికి ప్రధాన బలమని చెప్పుకోవచ్చు. భూములు చాలా సంవత్సరాల క్రితం సేకరించినప్పటికీ ప్రాజెక్టు ఆలస్యం కారణంగా రైతులకు సాగును కొనసాగించే అవకాశం కల్పించారు. అయితే ఇప్పుడు పనులు ప్రారంభమవుతున్నందున ఈ నెల రబీ సీజన్ ముగిసిన తర్వాత వ్యవసాయానికి అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా మొత్తం 13 నిమ్స్ ప్రాజెక్టులు ప్లాన్ చేయబడగా తెలంగాణకు జహీరాబాద్లో ఈ ప్రాజెక్టును కేటాయించబడింది. ఇప్పుడు ఇది EV, ఆటోమొబైల్ ఇంకా భారీ తయారీ రంగాల్లో ఒక ప్రధాన కేంద్రంగా మారే దిశగా ముందుకు సాగుతోంది. మొత్తంగా చూస్తే జహీరాబాద్ నిమ్స్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ఒక పెద్ద బూస్ట్ ఇవ్వడమే కాకుండా భవిష్యత్తులో హైదరాబాద్ తర్వాత మరో ప్రధాన ఇండస్ట్రియల్ హబ్గా మారే అవకాశం ఉంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా డెవలప్మెంట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.